హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎగ్గు టమాటా నెత్తళ్ళు కర్రీ చేసుకుందామండి. సింపుల్గా టేస్ట్గా రైస్లో చాలా బాగుంటుంది ఈ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే నేను కళాయి పెట్టుకున్నానండి. ఫస్ట్ అయితే నేను ఎగ్స్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తర్వాత ఎగ్స్ ఈ నెత్తళ్ళు వేసి చక్కగా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మిర్చి వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఈ టమాటా కట్ చేసిన వేసుకొని ఉప్పు పసుపు వేసి మగ్గించుకోవాలండి. చక్కగా సాఫ్ట్ అయిన వరకు. సాఫ్ట్ అయిన తర్వాత మనం కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసిన తర్వాత చక్కగా మెల్ట్ అయిపోవాలి మొత్తం టమాటా. అప్పుడు అయిపోయిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. మన కర్రీకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత బాయిల్ అయ్యేటప్పుడు మనము ఏవైతే ఎగ్స్ నెత్తలు ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత కూర దగ్గరికి అయిన తర్వాత మనమైతే నేను కొత్తిమీర వేయట్లేదు ఈరోజు, లేదు అందు గురించే ఇదైతే వేస్తున్నానండి. కరివేపాకు ఏది ఉంటే అది వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మనం అది ప్రత్యేకంగా ఉండాలని లేదు, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇంతేనండి, సింపుల్ ఎగ్గు నెత్తళ్ళు టమాటా కర్రీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.